కెరీర్ ఏదైనా గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఎవరు వీరయ్య కొడుక? అదుగో అక్కడ ఉన్నాడు చూడు. కిట్టయ్య నా కొడుకురా. కిట్టయ్య 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 లోపల ఉన్నాడు. వెళ్ళండి వెళ్ళండి. కిట్టయ్య 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 మీరే వనవాసం వెళ్ళొచ్చారు. మీ కారు తెద్దామనుకుంటే ఈ పిల్లాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు. సరే ముందు వాడిని బయటికి పిలవండి. ఒరే కిట్టయ్య, ఇక్కడికి ఎవరొచ్చారో వచ్చి చూడు. ఎవరొచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కెట్టయ్య, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా, తప్పుగా అనుకోకండి. వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా. పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడు గుడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను. అటు చూడండి. రే కిట్టయ్య, నువ్వు చిన్నపిల్లాడివి, చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు. నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్య ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నేను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రై, ఏం మాట్లాడుతున్నావురా? సరదా ఓ 2 రోజులు ఆగయ్యా. సరదా? వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నీ దగ్గరకు పంపిస్తాను. బాధపడకు సరదా, మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నాకెందుకు భయంగా ఉంది. వీరయ్య అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి. నా బిడ్డే నన్ను నమ్మలేదు. అలా మాట్లాడుకు సరదాంబా. వేరే ఎలా కాదు వాళ్ళు నాకు అమ్మా నాన్నలే. వాళ్ళని నమ్ము. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు, చెప్తున్నానా? ఏంట్రా ఏమైంది? ఏదన్నా పీడకల గనక అన్నావా? అవును నానమ్మా, ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు. ఏడ్సాళ్లే, నీ చేతుల్లోనే ఆడికి సావు. పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా? అవునవును. ఇందా నీళ్ళు తాగు. ఒరే కెట్టయ్య, నీళ్లు తాగొద్దురా. నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది. జాగ్రత్త. ధనలక్ష్మి, కిట్టయ్య బాగా చదువుతాడా? మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు, కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు. మీ మీద కోపమా? ఏడోకండి, కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు. కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను. అవునవును, నేను కూడా వేడుకుంటాను. అయ్యో, మొహం చూడు. నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు. కిట్టయ్య 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 బనీని పంచి తీసుకెళ్ళిపోతావరా? ఉండు, కేశవరాయుడు చెప్తాను.
అంతు చూడడానికి వచ్చాన్రా. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయంరా. ఆ! ఆ! పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా. ఆ! ఆ! చూసారా నా కొడుకుని? వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు. ఎలా పొడుస్తున్నాడో చూడండి. మీ నాన్ననే పొడుస్తున్నావా? నువ్వు మా నాన్నవి కాదు. రేయ్, నీతో ఎవరు అలా చెప్పింది? రే ఉప్పల్ నాయుడు, మా నాన్నెవరో చెప్పరా. ఓ నాయన నన్నుదులేరా. రేయ్, నేనేరా మీ నాన్నని. దగ్గరికి రావద్దు, పొడి చేస్తాను. పొడవరా. అంత ఆశగా ఉంటే పొడవరా. పొడవు. నానమ్మ, తాతయ్య. అయ్యో ఏంట్రా? ఏంట్రా ఈ రక్తం? ఇదే నానమ్మ వాడి రక్తం. ఎవరి రక్తంరా? ఆ కేశవరాడి రక్తం. నా బంగారు కొండ, ఈ ఒక్క సుక్క రక్తం కాదురా, ఆడి ప్రాణాలే తీయాలి. అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుద్ది. వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను. వీడిని వినయంగా పెంచమంటే విషంలో పెంచుతారా? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని ఇలా హంతకుండా చేస్తారా? రేయ్, నీ కొడుకు చేసింది తప్పు, అందుకే వాడిని చంపేశాను. అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా? రే, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు. నేను నీతో పాటు రాను. రేయ్, ఇకపై మీరు నాకు ఈ ఊళ్ళో కనిపించకూడదు. నీతో పాటు రాను. తాతయ్య, తాతయ్య, ఏయ్, నన్ను వదిలేయ్. నేను నీతో పాటు రాను. నేను మా తాతయ్యతోనే ఉంటాను. నేను నీతో పాటు రాను. నన్ను వదిలేయ్. ఆ, నన్ను వదిలు. నన్ను వదులు, నన్ను వదులు. నేను మా నాన్నమ్మ తాతయ్యతోనే ఉంటాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. ఆ! కిట్టయ్య, చైతి, రేయ్, ఇక మీదట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. శారదమ్మ, మన గురించి వీడు బుర్రలో తప్పుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు, ఆ ముసలోడు, ఆ ముసల్దే. మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను. అదే తప్పైపోయింది. నా బిడ్డని నాకే విరోధించేశారు. వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు. ఇలా చూడు. అయ్యో, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? కిట్టయ్య, వాళ్ళ మాటలు నమ్మకయ్యా. అమ్మ చెప్తున్నాను విను. రేయ్, నన్ను చంపాలంటే ఆ ముసల్దిచ్చే గంజి తాగితే సరిపోదు, మాంసం అన్నం తినాలి. శారదాంబ, వెళ్ళి వాడికి అన్నం తీసుకురా. నాకొద్దు. కొంచెం తిననా? కదా. కొంచెం తినయ్యా. అమ్మ మాటలు వినయ్యా. వినను, పో. శారదాంబ, పైకి లే. లే, కిందకి. ఏంటండి ఇలా చేస్తున్నాడు? నువ్వు వెళ్ళే వాడు తింటాడులే. నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు. ఇక్కడే ఉండాలి. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి నా మనవడిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడిని ఇంకెప్పుడు చూస్తానో ఏంటో. అయ్యయ్యో, ఎవరయ్యా? తెలియదే. ఉండయ్యా, వెళ్ళి చూసొస్తాను. అయ్యయ్యో, నా రాజా, రాయా రా. కిట్టయ్య, రాబయ్యా, నా బంగారు కొండ. వచ్చేసావా? రాయ్యా, రా. అయ్యా, ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా? పెంకులు తీసుకొని వచ్చేసానమ్మా. మన గుట్టంతా తెలిసిపోయింది. పోన్లే. ఇక కేశవరాయుడు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. అయ్యో. ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదండి. రాయా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం రా. అయ్యయ్యో, ఎక్కడికన్నా వెళ్ళి తల దాచుకుందాం పద. అయ్యయ్యో.